శ్రీరామనవమి ఉత్సవాలను చిత్తూరు నగరం గిరింపేటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ చైర్మన్ కడియాల కుమార్, కిషోర్, టిక్కీ రాయల్, కోల్హా కిరణ్ సభ్యులు పాల్గొన్నారు. నువ్వేరా ఓకేనా ఓకేనా मंगलाष्टकमिदं श्री सुलग्ने सावधान शुभमुहूर्ते सावधान श्री शेषाख्य महेन्द्रमस्तकमणि पत्रिकचिन्ता కొంచెం ఒక స్టెప్ బ్యాక్ కొంచెం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాముని యొక్క ఆశీస్సులతో రేపు అమరావతి పైన మా ముఖ్యమంత్రి గారు పెట్టబోయే బిల్లుని ఆ భగవంతుని ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రానికి నవనిర్మాణంగా అమరావతి ఒక వెలుగును వెలగాలని ఆ శ్రీరాముని కోరుకుంటూ ఆ శ్రీరామ నవమి రోజే మాకు చంద్రబాబు నాయుడు గారికి పట్టాభిషేకం జరిగినట్టు అమరావతి అద్భుతమైన కట్టడంగా ప్రపంచమంతా వెలిగేలాగా శ్రీరాముని
కోరుకుంటూ ఆయన వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈ రోజు సీతారాముల కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. గిరింపేట ప్రజలు అలాగే చిత్తూరు ప్రజలందరికీ కూడా గిరింపేట శ్రీ వీరాంజనేయ స్వామి గుడి చైర్మన్ కడియాల నరసింహులు కుమార్ వారి దగ్గర నుంచి శుభాకాంక్షలు అందజేసుకుంటూ, అలాగే ఈ చిత్తూరు ఎమ్మెల్యే అయినటువంటి గురిజాల జగన్మోహన్ గారి వారి యొక్క ప్రోత్సాహం కూడా మా గుడి పైన ఎంతో ఉంది. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మా గుడి పైన చూపించి ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇంత వైభవపేతంగా జరిపించినందుకు వారికి కూడా కడియాల నరసింహులు కుమార్ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. అలాగే గిరింపేట ప్రజలందరికీ కూడా ప్రసాద వితరణ, అలాగే అందరికీ కూడా తలంబ్రాలు కూడా ఈరోజు అందజేయడం జరిగింది. ఇంత ఘనంగా జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవం భద్రాచలంలో తర్వాత అనేక విధాల్లో కూడా ప్రతి చోట్ల కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. అలాంటిది మన చిత్తూరులో మన గిరింపేటలో ఇలాంటి కళ్యాణోత్సవం జరిగేది కూడా మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. అలాగే మా తమ్ముడు, మా మదర్, అలాగే మా డాడీ చాలా దీనికి కృషి చేశారు. గిరింపేట ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే ఎన్నెన్నో వసంతాలని శ్రీరామనవమి కళ్యాణోత్సవాలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరొక్కసారి చైర్మన్ తరఫు నుంచి ప్రజలందరికీ కూడా గిరింపేట ప్రజలందరికీ అలాగే ప్రతి ఒక్కరికి సహాయం అందించిన వాళ్ళందరికీ ఉభయదారులకి అందరికీ కూడాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.